కొత్త సంవత్సరంలో కొత్త కేబినెట్ ఎవరికి దక్కేనో ఛాన్స్. ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో చర్చ. ఖాళీగా ఉన్న బెర్తులను భర్తీ చేసి ఫుల్ టీంతో సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టేందుకు రేవంత్ కసరత్తు చేస్తున్నారు. ఇందుకే కేబినెట్ లో ఎవరికి చోటు దక్కబోతోంది? పదవులు ఆశించి భంగపడ్డ వారికి పార్టీ ఎలాంటి న్యాయం చేయబోతోంది? తెలంగాణ సీఎం రేవంత్ మరోసారి ఢిల్లీ బాట పట్టారు. శనివారం జరగబోయే CWC సమావేశంలో పాల్గొనబోతున్నారాయన. ఆ తర్వాత పార్టీ పెద్దలతో రేవంత్ భేటీ అవుతారు. ఫుల్ కేబినెట్ కూర్పు కోసం అధిష్టానంతో రేవంత్ చర్చలు జరుపుతారని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. జనవరి 1 తరువాత విస్తరణ ఉంటుందన్న ప్రచారం కూడా ఉంది. రేవంత్ కేబినెట్ లో ప్రస్తుతం ఇద్దరికి మాత్రమే ఖాళీ ఉంది. ఆ 2 బర్తుల కోసం పలువురు కీలక నేతలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్నారు మల్రెడ్డి రంగారెడ్డి. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షితో పాటు PCC చీఫ్ గతంలోనే హామీ ఇచ్చారని చెబుతున్నారాయన. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా గతంలో పార్టీ హామీ ఇచ్చింది. తనకు మంత్రి పదవి ఖాయమైపోయిందంటూ ఇప్పటికే ఆయన పలుమార్లు ప్రకటించుకున్నారు కూడా. రాజగోపాల్ రెడ్డి అనుచరులు ఫ్లెక్సీలు సైతం కట్టారు. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తరువాత కూడా తనకు మంత్రి పదవి వస్తుందంటూ బహిరంగంగానే చెప్పారు. మరోవైపు బీసీ కోటాలో ఆది శ్రీనివాస్, ఎస్టీ కోటాలో బాలు నాయక్ పేర్లు కూడా మంత్రి పదవి రేసులో వినిపిస్తున్నాయి. ఒక బీసీ ఒక ఓసీకి ఇస్తారా, లేదంటే 2 ఓసీలకే ఇస్తారా అనేదే ఇప్పుడు సస్పెన్స్. కేవలం విస్తరణకే పరిమితమా, లేక శాఖల మార్పులు కూడా ఉంటాయా అనే దానిపైనే ఇప్పుడు పార్టీలో ప్రధాన చర్చ. చీఫ్ విప్ తో పాటు అడ్లూరి స్థానంలో ఖాళీ అయిన విప్ భర్తీ పైన కూడా పార్టీ ఫోకస్ పెడుతోంది. మంత్రి పదవి దక్కని వాళ్లతో పాటు సీనియర్లు విప్ పదవి రేసులో ఉన్నారు. అదే సమయంలో డిప్యూటీ స్పీకర్ గా రామచంద్ర నాయక్ ని నియమించడానికి రేవంత్ కసరత్తు చేస్తున్నారు. అన్ని పదవులు భర్తీ చేసి కొత్త ఏడాదిలో ఫుల్ కేబినెట్ తో ముందుకు వెళ్లాలని రేవంత్ భావిస్తున్నారు. మరి ఎవరికి ఏ పదవి దక్కుతుంది అనేది వెయిట్ అండ్ సీ.